JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. విద్యార్థులు హాజరు శాతం కూడా బాగుంది. అలాగే ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా మా పిల్లలకి ఎప్పుడు చెప్దామా అనే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఈ స్కూల్లో చేరడం అనేది బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము ఇస్తున్నటువంటి అన్ని రకాల వాళ్ళ యొక్క నైతిక నైపుణ్యాలను పెంచుతూ వాళ్ళకి చదువు ఒకటే కాదు, అన్ని రకాల ఏ విధంగా అయితే వాళ్ళు డెవలప్ అవడానికి మార్గం ఉంటుందో అన్ని రకాల మార్గాల్ని వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పిల్లలకి చదువు ఒకటే కాదు ఇతర నైపుణ్యాలు కూడా ఉన్నాయి, వీటన్నిటి ద్వారా మనం డెవలప్ అవ్వచ్చు అని పిల్లల్ని సామాజికంగా వాళ్ళకి సమాజంలో ఎలా బతకాలో అన్ని విషయాల్ని నిజంగా చెప్తున్నటువంటి ఈ యొక్క టీచర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము మా హెచ్ఎం గారి ఆధ్వర్యంలో నిజంగా ఇంత సక్సెస్, ఎందుకంటే ఎన్ఎంఎంఎస్ 10 మంది మన స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వడం ఎంతో గొప్ప విషయం. అదేవిధంగా ప్రత్యేకంగా తరఫీదు ఇచ్చినటువంటి ఆ టీచర్లకు ఆ వెసులుబాటు ఇచ్చి ఆ పిల్లలకి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ టీచర్లకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే 10th క్లాస్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఒక కాన్వెంట్స్ మాదిరిగా ఏ విధంగా అయితే స్పెషల్ కోచింగ్ ఇస్తారో బాగా చదివే పిల్లలందరినీ ఇంకా బాగా చదివేటట్టుగాను, యావరేజ్ పిల్లల్ని సక్సెస్ అవ్వడం ఎలాగా అనే మార్గంగా, అంటే పిల్లల్ని బట్టి ఏ విధంగా వాళ్ళని మోల్డ్ చేస్తే సక్సెస్ అవుతారో ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ మా స్కూల్ తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకున్నాం. అలాగే పిల్లలందరినీ కూడా మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా మన స్కూళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా మరీ కోరి చెప్పడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. మాకు పిల్లలు ఎవరైనా ఒకటే, అందరి పిల్లల్ని సమానంగా తీర్చిదిద్దడమే మా యొక్క ఆశయం. అలాగే ఈ స్కూల్లో ఎన్సీసీ పరంగా స్పోర్ట్స్ పరంగా అన్ని విధాల ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళందరినీ ఏ విధంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలని తాపత్రయం మాత్రం మా అందరిలోనూ ఉంది. ఈ విధంగా ఈ స్కూల్ ఉన్నందుకు తుని గర్ల్స్ స్కూల్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ పనిచేస్తున్నందుకు. థ్యాంక్ యూ అనండాలి. ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేయాలి, స్కూల్కి వెళ్ళి గేమ్స్ ఎప్పుడు వేస్తారని చూడడం, స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు మాకు అసలు. ఎన్ని రోజులు సెలవు తర్వాత ఏ విధంగా ఉందో స్కూల్ చేస్తుంటే వాళ్ళకి ఏదో ఫీలింగ్ ఇంటికి వెళ్ళిపోవాలని. స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, అంటే రోజు 10 o'clock క్రికెట్ ఆడుకుంటే మేము ఇప్పుడు 8:30కి బస్సు ఎక్కాలంటే ఏదో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.